ఇవాళ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్. చంద్రబాబు సూపర్ 6 మోసాలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అరాచకాలపై మాట్లాడే ఛాన్స్. లోక్సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం. అమెరికా నుంచి ఇండియన్స్ ను వెనక్కి పంపడంపై వాయిదా తీర్మానం. నేడు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎల్పీ సమావేశం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పలు అంశాలపై సీఎం దిశానిర్దేశం. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ. సమావేశంలో పాల్గొననున్న పార్టీ ఇన్ఛార్జ్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. తెలంగాణలో నేటి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం. ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగే జిల్లాల్లో వర్క్షాప్లు. 2024-25 కేంద్ర నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. సీఎం చంద్రబాబుకు సిపిఐ రామకృష్ణ బహిరంగ లేఖ. బంగ్లాదేశ్లో మళ్లీ చెలరేగిన హింస. మంటల్లో బంగ్లా వ్యవస్థాపక నేత రెహమాన్ ఇల్లు దగ్ధం. యుఎన్హెచ్ఆర్సీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుడ్ బై. త్వరలో యునెస్కో నుంచి కూడా వైదొలిగే ఛాన్స్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత. 7.8 కోట్ల విలువైన 10 కిలోల గోల్డ్ స్వాధీనం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. గన్నవరం ఎయిర్పోర్ట్లో పొగమంచు. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. జమ్మూ కశ్మీర్లో మంచు బీభత్సం. తీవ్ర చలిలో పహారా కాస్తున్న భారత భద్రతా బలగాలు. ఐటీ చెల్లిస్తే ఉచిత రేషన్ కట్. అనర్హుల ఏరివేతకు కేంద్రం చర్యలు. ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న భక్తుల రద్దీ. మహాకుంభమేళాకు పోటెత్తిన జనం. ఇప్పటి వరకు 40 కోట్ల మందికి పైగా భక్తుల పుణ్యస్నానాలు. జేఈ మెయిన్స్ ప్రిలిమ్స్ కి విడుదల. రేపటి వరకు అభ్యంతరాల స్వీకరణ. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన విజయ్ మాల్యా. రుణ చెల్లింపులకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ల కోసం పిటిషన్. ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్ కన్నుమూత. సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, పలువురు ప్రపంచ నేతలు. దేశవ్యాప్తంగా పెరిగిన బంగారం ధరలు. హైదరాబాద్లో 86,250 రూపాయలకు చేరిన 24 క్యారెట్ల గోల్డ్ రేట్. ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు. ఆర్బీఐ సమీక్షపై మదుపరుల అప్రమత్తత.